నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అమరావతి వెళ్ళవలసి వచ్చింది. అందుకే మీ ముందుకి ఎంవి న్యూస్ రాలేకపోయింది. అయితే దాన్ని క్షమించమని నేను అడుగుతూ ప్రతి క్షణం కూడా ప్రజా సమస్యలపై మీ గళమై ఎంవి న్యూస్ వినబడుతూ ఉంటుంది. ఖచ్చితంగా న్యాయపరంగా ఉన్నదానిని అధికారుల వద్దకు రాజకీయ నాయకుల మధ్య ఒక వారధిగా మీ ముందు ఉండబోతుంది ఎంవి న్యూస్. అలాగే మీరు ఎప్పుడు కూడా ఆదరిస్తారని నేను చూస్తూ ఈరోజు బొబ్బుల ప్రధాన అంశం చూస్తే రోడ్లు వేస్తాం, అభివృద్ధి చేస్తామని అంటూ ఈరోజు డైల్ యువర్ కమిషనర్కు విశేష స్పందన వచ్చింది. బొబ్బిలి పురపాలికలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ రామలక్ష్మి అన్నారు. ప్రధాన కోడల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. అయితే ప్రధానంగా డైల్ యువర్ కమిషనర్ అని అంటూ ఒక ప్రోగ్రాం పెట్టారు. దీంట్లో ఇక్కడ మన కమిషనర్ కూడా స్పందించడం జరిగింది. అలాగే కొంతమంది ఇక్కడ అల్లు లక్ష్మి కూడా నాయుడి కాలనీలో పందులు కుక్కల బెల్డ అధికంగా ఉంది, కళాశాల 3వ లైన్లో 30 మీటర్ల రోడ్డు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నామని, పనికిరాని మొక్కలు చెత్త చెదారం ఎక్కువ ఉందని చెప్పడం జరిగింది. దీనికై కూడా సమాధానం ఇచ్చారు. వీధి కుక్కల సమస్యలను నియంత్రణకి ఇప్పటికే చర్యలు చేపట్టాం, దీనిపైన కూడా మేము పర్యవేక్షిస్తాం. అలాగే డైలీ యువర్ ప్రోగ్రామ్ అయితే మాత్రమే మేము నిత్యము అందుబాటులోనే ఉంటానంటున్నారు మున్సిపల్ కమిషనర్. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజా సమస్యలపైన రాజకీయ నాయకులు కూడా ఒత్తిడి వస్తూ ఉన్నప్పుడు అధికారులు కూడా ముందులో తీసుకువెళ్ళి ప్రజా సమస్యలు తీరుస్తామని ఖచ్చితంగా ఇక్కడ ఈ సమస్యలపైన మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరింత కథలు మనం చూస్తే ఆదమరిస్తే అంతేనంటూ ఇక్కడ వంగర మండలంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమైనా సరే ఆదమరిచామా ప్రమాదంలో ఉన్నట్టుగా ఈ గోతులో మనం చూస్తూ ఉన్నాం ఈ స్క్రీన్ పైన. అలాగే తుఫాను మిగిల్చిన నష్టం, తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు మొక్కజొన్న రైతులు కుదేలయ్యారు. అయితే వేళ్ల వెచ్చించి వేసిన పంటను ఇప్పటికీ నీటిలోనే ఉండడంతో కర్షకులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మండలంలోని 4000 ఎకరాల్లో వేసిన పంట పాడైపోయిందని, మళ్ళీ విత్తనాలు వేయడం భారంగా మారుతుందని రైతులు వాపోతూ ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం గుర్రలనే కాదు, మొన్న వచ్చిన వర్షాలకైతే మాత్రం తీవ్ర పంట నష్టం అయితే జరిగింది. దీన్ని అప్రమత్తమైంది ప్రభుత్వం. అప్పటికి కూడా కలెక్టర్లు ఇప్పుడు పడితే అప్పటి నివేదిక తీసుకువచ్చి ఎక్కడైతే నష్ట పరిహారం జరిగిందో ఆ రైతులకు జమ అయ్యేటట్లు ప్రజలకు వెళ్ళాలి అని ఇక్కడ కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం, ప్రతి గ్రామంలో ఉన్న అధికారులందరూ కూడా రైతులు ఎంతవరకు నష్టపోయారో ఆ నివేదిక మొత్తం తీసుకువస్తున్నామని తెలుస్తూ ఉంది. అలాగే మరొక కథను చూస్తే ప్రమాదకరంగా నియంత్రణ, రాజాపట్టణ పరిధి సారథి గ్రామం నుంచి అంతకాపల్లి వెళ్ళే దారిలో గ్రామ సచివాలయం సమీపంలో విద్యుత్ నియంత్రణ పనికిరాని మొక్కల మధ్య ప్రమాదకంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మరొక కథ మనం చూస్తే రాకపోకలకు నరకం, బొబ్బిలి మండలంలోని బోధరాజపురం నుంచి రామభద్రపురం మండలంలోనికి వెళ్తూ ఉన్నట్టుగా ఇక్కడ వర్షంతో మొత్తం కూడా నీటి మట్టంతో మునిగి ఉంది. ఇక్కడ ప్రజలైతే మాత్రం రాకపోకలకైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే బొబ్బిలి పట్టణంలోనే కాదు 4 మండలాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గందరగోళంగా ఉంది. ప్రజలు వాహనదారులు వీళ్ళందరూ వెళ్ళాలంటే అయితే మాత్రం చాలా కష్టంగా ఉన్నట్టుగానే మనం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రజా సమస్యలపై నిరంతరం కూడా మేము మధ్య ఉంటాం. ప్రజా సమస్యల గురించి ఖచ్చితంగా అధికారుల వద్దకు తీసుకువెళ్తాం. న్యాయపరమైనది అయితే ఎంతవరకైనా ముందుకు వెళ్తాం. చూస్తూనే ఉండండి ఎంవి న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.